హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లై ఎక్స్ప్లోషర్ 090. సో ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నా. హైదరాబాద్ నుంచి వెళ్ళి ముంబై ట్రావెల్ చేస్తున్నా. ఎందుకు ఏంటిది అనేది అప్కమింగ్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇది నా ఫస్ట్ బ్లాగింగ్ వీడియో. సో అంటే తెలియక ఏమైనా మాట్లాడినా, ఏమైనా నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నన్ను కింద కామెంట్స్లో కరెక్ట్ చేయండి. మీకు తెలిసిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అంటే తెలియని వాళ్ళు చూసుకుంటారు, అది హెల్ప్ అవుతుంది. సో గోయింగ్ టు వీడియో వచ్చేసి ఏంటంటే ఇవాళ హైదరాబాద్ నుంచి వెళ్ళి నేను ముంబై వెళ్తున్నా. సో ఫుల్లీ ప్రాసెస్ ఏంటి, ఎప్పుడైనా షార్ట్స్ లేపితే ఎవరికి కరెక్ట్గా అర్థం కావట్లేదు. బ్యాగేజ్ అంటే ఏంటి, సెక్యూరిటీ కార్డ్ అంటే ఏంటి అంటే అర్థం కావట్లేదు. సో ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఏ ఎయిర్పోర్ట్ అయినా కానీ వచ్చారంటే, క్యాబ్ దిగారంటే ఫస్ట్ మీ టర్మినల్ ఏంటో చూసుకోవాలి. మీ టర్మినల్ ఎప్పుడైనా మీ బుకింగ్లో ఉంటుంది. టర్మినల్ చూసుకొని టర్మినల్ దగ్గరనే దిగాలి. ఎందుకంటే ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి కొంచెం గ్యాప్ ఉంటుంది, అది నడవడం ఇబ్బంది అవుతుంది. సో కరెక్ట్ టర్మినల్ చూసుకొని అక్కడ దిగి ఫస్ట్ వచ్చేసి సెక్యూరిటీ చెకప్. ఇది మెయిన్. ఇక్కడ వరకు చాలా వరకు రిజెక్షన్స్ అయితే చిన్న చిన్న నీ మిస్టేక్స్ వల్ల. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీ బుకింగ్లో ఏదైతే నేమ్ ఇస్తున్నారో అది సేమ్ మీరు తీసుకెళ్ళే ఐడి ప్రూఫ్లో ఉండాలి. సేమ్ అయితే యాజ్ పర్ ఇప్పుడు నేనైతే పాన్ కార్డ్ తీసుకొచ్చాను. నా పాన్ కార్డ్ సీరియల్ ప్రకారంగా నాది ఏదైతే పేరు ఉందో దాన్ని చూసుకొని నేను నా బుక్ చేసుకున్నాను. సో లైక్ ఇప్పుడు నా పేరు వచ్చేసి కూరపాటి విష్ణువర్ధన్. కూరపాటి అనేది నా లాస్ట్ నేమ్, విష్ణువర్ధన్ అనేది నా ఫస్ట్ నేమ్. సో అట్లా చూసుకొని నేను బుక్ చేసుకున్నాను. కాబట్టి మిస్టర్ మళ్ళీ టైటిల్ చూసుకొని ఇవన్నీ బుక్ చేసుకోవాలి. సో ఇవన్నీ కరెక్ట్ డీటెయిల్స్ ఉంటేనే మనల్ని లోపలికి అలౌ చేస్తారు. మనం ఏదైతే ఫోటో చూపిస్తున్నా అందులో మన ఫేస్ కరెక్ట్ ఉన్నా లేకపోయినా మనల్ని అలౌ చేయరు. ఒక్క చిన్న లెటర్ మిస్టేక్ ఉన్నా మాత్రం మనల్ని అలౌ చేయరు. అందుకే చాలా వరకు ఇక్కడనే రిజెక్షన్స్ అయితే. సో ఎప్పుడైనా బుకింగ్ చేసుకున్న వెంటనే మీ బుకింగ్ ఓపెన్ చేసి, పిఎన్ఆర్ ఓపెన్ అయ్యి మీ బుకింగ్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అన్ని, డేట్ ఆఫ్ ట్రావెల్, టైమింగ్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి. సెక్యూరిటీ చెకప్ అయిపోయింది, లోపలికి వెళ్ళాం. ఇప్పుడు ఏంటి మెయిన్, మన ఎయిర్లైన్స్ చెక్ ఇన్ కౌంటర్స్ చూసుకోవాలి. మన ఎయిర్లైన్స్ చెక్ ఇన్ కౌంటర్స్ కన్నా అక్కడికి వెళ్ళిపోవాలి. అందులో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ చెక్ ఇన్, ఇంకోటి మాన్యువల్ చెక్ ఇన్. మాన్యువల్ చెక్ ఇన్ అంటే ఏం లేదు, మనం వెళ్ళి అక్కడ మనకి కౌంటర్స్లలో వాళ్ళు ఉంటారు గ్రౌండ్స్, వాళ్ళతో మనం చెక్ ఇన్ చేయించుకోవచ్చు బ్యాగిన్. లేదు సెల్ఫ్ చెక్ ఇన్ అంటే మనకి సపరేట్ సిస్టమ్స్ ఉంటాయి, అందులో వెళ్ళి మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి మనం మాన్యువల్ మాట్లాడుకుందాం. సో మాన్యువల్కి మనం క్యూలో ఉండాలి. క్యూ నుంచి వెళ్ళి మనకు సపరేట్ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ కాడికి వెళ్ళి మన బ్యాగేజ్ సబ్మిట్ చేయాలి. ఫస్ట్ మన పిఎన్ఆర్ ఇవ్వాలి. మన బుకింగ్ అంతా ఓపెన్ చేస్తాడు. మన బుకింగ్ గ్రౌండ్ షాప్ ఓపెన్ చేసినాక మన డీటెయిల్ చూసి మనకి ఎంత బ్యాగేజ్ అలవెన్సెస్ ఉంది. నార్మల్ అయితే ఒక పర్సన్కి డొమెస్టిక్ అయితే 15 kgs చెక్ ఇన్ ఉంటుంది, 7 kgs క్యాబిన్ ఉంటుంది. ఇవి రెండు మనకి బ్యాగేజ్ అలవెన్సెస్లో వస్తాయి. సో మనం ఏదైతే పెద్ద చికెన్ బ్యాగ్ తీసుకెళ్తున్నామో అది 15 kgs ఉండాలి. కొంచెం వెయిట్ ఎక్కువ తక్కువ అయినా మన క్యాబిన్ బ్యాగ్లో 7 kgs మిక్స్ చేసుకోవచ్చు. అది ఇది మనం కంబైన్ చేసుకొని వాడుకోవచ్చు. సో మన బ్యాగ్ ఫస్ట్ మెయిన్ చికెన్ బ్యాగ్ అక్కడ ఇచ్చేసినామంటే కథ మనకు బోర్డింగ్ పాస్ ఇష్యూ చేస్తాడు. ఫిజికల్ బోర్డింగ్ పాస్ ఉంటే అవి ఇష్యూ చేస్తాడు. సో అది అయిపోయినాక మన హ్యాండ్ బ్యాగేజ్ ఎట్లా మనతోటే ఉంటుంది. ఇప్పుడు మన చెక్-ఇన్ బ్యాగేజ్ అయిపోయింది మెయిన్. దాని తర్వాత సెకండ్ వచ్చేసి మళ్ళీ సెక్యూరిటీ చెక్. మన బ్యాగ్స్ ఏదైతే మన మీద ఒంటి మీద ఉన్నాయని ఫుల్ సెక్యూరిటీ చెకప్ చేస్తారు. అది ఎట్లా అంటే మీకు ఇక్కడ కూడా కింద వీడియో ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి 2 ట్రేస్ ఉంటాయి. ట్రేస్ తీసుకొని ఒక ట్రేలో మొత్తం మనం తీసుకెళ్ళే హ్యాండ్ బ్యాగేజ్ అని ఒక ట్రేలో పెట్టాలి. అందులో ఏముండదు, ఐటమ్స్ ఓన్లీ బ్యాగేజ్ ఉండాలి. ఇంకో ట్రేలో మాత్రం మన బ్యాగేజ్లో తీసుకెళ్ళిన ఐటమ్స్ అంటే కింద చూపించాను చూడండి. నా ల్యాప్టాప్, ఛార్జర్స్, నా సన్ స్క్రీన్స్ ఇవన్నీ నేను ఇంకో దాంట్లో పెట్టాను. సో అట్లా సపరేట్ డివైడ్ చేసి మళ్ళీ గుర్తుంచుకోండి, మన ఒంటి మీద చిన్న బెల్ట్ ఉండొద్దు, బ్రాస్లెట్స్ ఉండొద్దు, ఇది తీసేసి అందులో పెట్టాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ వెనుకకు పిలుస్తాడు అవన్నీ. సో అన్నీ మనం తీసేసి ప్రాపర్ ఓన్లీ డ్రెస్ పైన ఏదైతే డ్రెస్ వేసుకెళ్ళామో డ్రెస్ ఇది కూడా తీసేసాను నేను. తీసేసి కోట్ కూడా తీసేసి అందులో పెట్టేసాను. తీయమంటారు నార్మల్గా పెట్టేసి అది సపరేట్ స్కానింగ్ వెళ్ళిపోతుంది. మనం సపరేట్ స్కానింగ్కి వెళ్ళిపోతాం. మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం టైం వచ్చే వరకు మనల్ని పిలుస్తారు. మనం సెక్యూరిటీ చెక్ చేస్తాడు. దాని తర్వాత అయిపోయినాక మళ్ళీ మన ట్రేస్ మనకు వస్తాయి. అలా ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో సేఫ్గా మర్చిపోకుండా దాంట్లో తీసుకొని పెట్టేసేయాలి. సో నా అయితే ఇది ఒక బ్యాగ్ వచ్చేసి ఇలా అన్నీ ఇంపార్టెంట్ ఉన్నాయి. పవర్ బ్యాంక్, మొబైల్, మనీ అందులో ఈ బ్యాగ్లో ఉంటాయి. ఇంకోటి హ్యాండ్ బ్యాగ్. ఇందులో వచ్చేసి మనకి ల్యాప్టాప్, మీతకు సంబంధించిన అన్ని ఛార్జెస్, మొబైల్ ఛార్జెస్, సన్ స్క్రీన్స్ ఇవన్నీ ఈ బ్యాగ్లో ఉంటాయి. సో నాతో పాటు వస్తే నేను క్యారీ చేయాలి. ఇంకోటి పెద్ద బ్యాగ్ అనేది సపరేట్గా వెళ్ళిపోతుంది నాకు. మళ్ళీ ముంబై ఎయిర్పోర్ట్లో నేను దిగినాక అక్కడ నాకు గేట్ నెంబర్ కార్డు దొరికిస్తుంది.
సో ఇది అయిపోయింది. సో ఇక్కడ వరకు ఇది. సో అది కూడా అయిపోయింది, సెక్యూరిటీ చెకప్ కూడా అయిపోయింది. లోపలికి వచ్చేసి మనకి ఏదైతే బోర్డింగ్ పాస్ ఉందో బోర్డింగ్ పాస్ పైన బోర్డింగ్ గేట్ నెంబర్ ఉంటుంది. గేట్ నెంబర్ సపరేట్ గేట్ నెంబర్స్ ఉంటాయి. మనకి ఏదైతే గేట్ నెంబర్ ఇచ్చారో ఆ గేట్ నెంబర్ ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. కూర్చొని మన బోర్డింగ్ స్టార్ట్ అయ్యేదాకా ఇక్కడనే వెయిట్ చేయాలి. ఒకటి గుర్తుంచుకోండి, మన ఇక్కడ బోర్డింగ్ గేట్ నెంబర్ కాడ మన ఫ్లైట్ బోర్డింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు. సో దీని చుట్టుపక్కల కూర్చోవడం బెటర్ ఆప్షన్. సో వేరే కాడ సీటింగ్ బాగుంది అని అక్కడ కూర్చున్నారంటే మనకు అనౌన్స్మెంట్ వినబడదు. సో ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా బోర్డింగ్ గేట్ దగ్గర ఉండేటట్టు, అనౌన్స్మెంట్ దగ్గర ఉండేటట్టు ఉంటే బెటర్ ఆప్షన్. మనకు అప్పుడు అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. సో వెంటనే అలర్ట్గా మనం వెళ్ళి మన బోర్డింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో వన్స్ బోర్డింగ్ స్టార్ట్ అయిందంటే మనం సీదా రన్వే నుంచి బయటికి వెళ్ళిపోయి మన ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ ఉందో ఎయిర్క్రాఫ్ట్లోకి డైరెక్ట్ వెళ్ళిపోయి మన సీటింగ్ నెంబర్ కాడ మనం సీటింగ్ కూర్చుంటాం. లేదు ఎయిర్క్రాఫ్ట్ దూరం ఉందంటే సమ్ టైమ్స్ మనకి బస్ అలొకేట్ చేస్తారు. కింద నుంచి వెళ్ళి మన కిందికి వెళ్ళిపోయి బస్ ఎక్కేసి మన ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఎయిర్క్రాఫ్ట్ బోర్డ్ చేయాలి. సో ఇక్కడ వరకు ఇది హైదరాబాద్లో. సో వన్స్ ఇప్పుడు నేను నా బోర్డింగ్ సీట్ స్టార్ట్ అయినాక మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. నేను యాక్చువల్లీ ఇన్సేపు కూర్చొని ఇంట్రో అంత ఎక్కడ ఇచ్చాను తెలుసా? ఇక్కడ కూర్చొని ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ లైటింగ్ ఉంది, మనకి కరెక్ట్ లైటింగ్ ఇక్కడ సెట్ అయింది కాబట్టి ఇక్కడ కూర్చొని ఇచ్చాను. అదంతా ఎయిర్పోర్ట్ సిట్టింగ్ ఏరియా అంతా. సో ఇక్కడ మనకి కరెక్ట్ లైటింగ్ సెట్ అయింది కదా. సో ఇలా కూర్చొని ఎయిర్క్రాఫ్ట్స్ అక్కడ ఉన్నాయి, చూపిస్తాను అది కూడా మీకు. అక్కడ ఎయిర్క్రాఫ్ట్ ఉంది, అక్కడ విస్తారా, ఇండిగో ఇక్కడ ఉంది. సో ఇవి ఇక్కడ ఉన్నాయి. సో లైటింగ్ ఇక్కడ అయితే మంచిగా ఉంది. ఇంతకుముందు మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్లో వాటర్ బాటిల్ కొనాలంటే హై ప్రైజెస్ ఉన్నాయి, 100 అయ్యి. ఇప్పుడు కూడా నేను అనుకోండి, కానీ ఇప్పుడు కొత్త ఈ మిషన్స్ వచ్చాయి, మెషిన్స్. ఇందులో మనకి నార్మల్ ప్రైజెస్ 20 రూపీస్కి వాటర్ బాటిల్, స్నాక్స్ ఐటమ్స్ కూడా కరెక్ట్ ప్రైజెస్కి దొరుకుతున్నాయి. మీకు ఎవరైనా కావాలంటే వచ్చినప్పుడు ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ దొరికిస్తాయి. ఇది బోర్డింగ్ గేటు, ఇదే మన బోర్డింగ్ గేటు. ఇక్కడ ఉన్న వెయిట్ చేస్తున్నాను నేను. మీరు అనొచ్చు ఇప్పుడు బోర్డింగ్ గేట్ కాడికి వచ్చినాక మళ్ళీ ఈ నుంచి ఎట్లా వెళ్ళడం అనుకుంటారు కదా, మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను నేను. చూడండి, అది బోర్డింగ్ గేట్. సరే, అక్కడ సెక్యూరిటీ చెకప్ అయినాక ఇలా నడుచుకుంటూ మనం కిందికి వెళ్తాం. ఇలా నడుచుకుంటూ కిందికి వెళ్ళాక ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఈ రన్వే ఉందా, ఈ రన్వే నుంచి వెళ్ళి అక్కడ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి. అక్కడ ఎయిర్క్రాఫ్ట్స్కి వెళ్ళిపోవచ్చు మనం. ఆ రన్వే కాడ నుంచి వెళ్ళి ఎయిర్క్రాఫ్ట్కి వెళ్ళిపోవచ్చు. సో కొన్నిటి వరకేమో ఇట్లా ఉంటుంది, ఆ రన్వే నుంచి అక్కడికి ఎయిర్క్రాఫ్ట్కి వెళ్ళిపోవచ్చు. కొన్ని ఎయిర్క్రాఫ్ట్ దూరం ఉంటాయి. సో వాటి గురించి మనకి బస్సు ఉంటుంది కింద వెళ్ళి. ఇక్కడ మీకు బస్ కనబడుతుందా కింద? సో అలాంటి బస్సెస్ ఉంటాయి. సో అలాంటి బస్సెస్లో మనం ఎక్కి మన ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ ఉందో అక్కడ మనం డ్రాప్ చేస్తాడు, అక్కడ నుంచి మన ఎయిర్క్రాఫ్ట్ మనం ఎక్కచ్చు. సో ఈ బోర్డింగ్ గేట్ వరకు ఇంతే ఉంటుంది. వెల్ డన్, ఫైన్. ఇప్పుడే బోర్డింగ్ కన్ఫర్మ్ అయింది, వెళ్ళి ఫ్లైట్ ఎక్కిద్దాం. కన్ఫర్మ్ అయింది, ఇప్పుడు స్టాఫ్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో కాదా అనుకున్నాం. కన్ఫర్మ్ అయితే అయింది. షో ఇప్పుడే బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్లైట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది బోర్డింగ్. Bags with the overhead bins and be seated for an on-time departure. Seats and keep the aisle free for a quick departure. Thank you. Just now reached Mumbai airport. ఇప్పుడు రీచ్ అయ్యాం ముంబై ఎయిర్పోర్ట్కి. हाँ देख लिया, अच्छा है वो. यूट्यूब में देखो यार, यूट्यूब में रियल का तो अलग होते हैं ना, रियलिटी में देख लिया. బ్యాగేజ్ కౌంటర్ 4కి వెళ్ళిపోవాలి. బ్యాగేజ్ కౌంటర్ అక్కడికి వెళ్ళి మనం చెక్ ఇన్ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి.
బెల్ట్ నెంబర్ 4 అక్కడికి వస్తాయి మన బ్యాగ్ పెన్. ఇక్కడికి వస్తాయి మన బ్యాగ్. బెల్ట్ నెంబర్ 4లో వస్తుంది మన బ్యాగ్. ఇక్కడ బ్యాగ్ పికప్ చేసుకుంటే just done bag pickup and it has been pick up. Just we go to బయటికి వెళ్ళిపోయాం. అంటే బ్యాగ్ పికప్ అయిపోయింది, బయటికి వెళ్ళిపోతుంది. ఇక ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇక ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాం. ముంబైలో ఇక్కడ ల్యాండ్ అయిపోయి ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఇక్కడ నేను కొండేసి ఇక్కడ స్పెండ్ చేస్తా. సో ఇంకా అప్కమింగ్ వీడియోస్ వస్తాయి ఇక్కడ నుంచి ముంబై నుంచి. నాకు ఇంకొన్ని వరకు ఉన్నాయి. సో ఇవి ఎందుకు వచ్చాను ముంబై అనేది నా అప్కమింగ్ వీడియోస్లో తెలుస్తుంది మీకు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ ఫాలో అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్.